నెల్లూరు జిల్లా చిల్కూరు మండలం అంకులపాటూరులో సుమారు 500 ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని అక్రమార్కులు రొయ్యలు సాగు చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రొయ్యల చెరువుల వద్ద స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాలకు చెందిన వారు రాజకీయ అండదండలతో వందలాది ఎకరాలు ఆక్రమించుకుని ఆక్వా సాగు చేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. గ్రామస్తుల ఫిర్యాదుతో ఆక్రమిత భూములను ఎంఆర్ఓ సత్యనారాయణ పరిశీలించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా కింది స్థాయి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు రైలు సాగు ఆపాలి, ప్రభుత్వ రైలు భూములు సాగు ఆపాలి, ప్రభుత్వ భూములను సాగు చేయ ఆపాలి, ప్రభుత్వ భూములు సాగు చేసే వారికి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ భూములపై సాగు చేసే వారికి చర్యలు తీసుకోవాలి. ఇంచుమించు ఇక్కడ ఒక 15 ఏళ్ల నుంచి రొయ్యల చెరువులకి ప్రభుత్వం భూమి అన్నట్టు మేము రొయ్యల చెరువుల మీద వ్యవహారంతో గవర్నమెంట్తో చాలా బాధలు పడుతూ ఉన్నాము. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ భూమి అనేది 1038 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఎంత ఉందంటే 1038లో ఒక 15 ఎకరాలు, 1064లో ఒక 20 ఎకరాలు, 1065లో ఒక 20 ఎకరాలు, 1068లో ఒక 15 ఎకరాలు, తర్వాత వచ్చేసి 711లో ఒక 3 ఎకరాలు, అట్లాగే ఎంతో మంది వాళ్ళ తగ్గట్టు వాళ్ళ ఎంత బలవంతులో అంత అన్ని ఎకరాలను దున్నుకొని సాగు చేసుకుంటున్నారు, రొయ్యలు సాగు చేసుకుంటున్నారు. చేసిన సాగు అది మా ప్రాంతం వాళ్ళు, మా ఊరు వాళ్ళు, మా విలేజ్ వాళ్ళు అయితే కాదు, బయట పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి, పక్క విలేజ్ల నుంచి వచ్చి మా దగ్గర మా భూముల్లో సాగు చేసుకుంటున్నారు, రొయ్యలు సాగు చేసుకుంటున్నారు. మా ఊరికి రెవెన్యూ కింద ఇంచుమించు 1000 ఎకరాల పొలం ఉంది. అది ఇతర డిస్టిక్ వాళ్ళు, ఇతర పంచాయతీ వాళ్ళంతా వచ్చి అక్రమంగా కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటా ఉన్నారు. కానీ దీని మీద ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. రొయ్యల చెరువు సాగు చేస్తూ ఉన్నారు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వ అధికారులతో పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ మా ఎదుటి వచ్చి చెప్పినప్పుడల్లా అధికారులు ఏం చేస్తున్నారంటే చేస్తాం, మీకు న్యాయం చేస్తాము, మీ తరపున మేము చేస్తాము, అన్యాయం చేయము, న్యాయం చేస్తామని చెప్పుకుంటూ వస్తా ఉన్నారు 2 సంవత్సరాల నుంచి కూడా. కానీ ఎటువంటి మాకు న్యాయం అనేది జరగటం లేదు.